హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ నివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డియర్ సీఓ పార్ట్ 6. ఇక కథలోకి వెళ్తే, నాకు ఏ పాపం తెలీదు సార్, నన్ను నమ్మండి ప్లీజ్ అని ఏడుస్తుంది వర్ష. అప్పుడు వినోద్, లేదు విశ్వ, తను అబద్ధం చెప్తుంది. కావాలంటే తన ఫోన్లో నా ప్రైవేట్ ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా ఉంటాయి, చూడు అని చెప్తాడు. అప్పుడు విశ్వ, రే ఏంట్రా నువ్వు తప్పించుకోవడానికి నాటకం ఆడుతున్నావా? నువ్వెన్ని చెప్పినా నిన్ను వదిలేదే లేదు అంటాడు. అప్పుడు వినోద్, నేను చెప్తుంది నిజం విశ్వ, దానికి సాక్ష్యం తన ఫోన్లో ఉన్న నా ఫొటోస్ అలాగే వీడియోస్. అవి అడ్డం పెట్టుకొనే తను నన్ను ఫోర్స్ చేస్తుంది. ఒకవేళ నేను చెప్పినట్టు తన ఫోన్లో నా ఫొటోస్ లేకపోతే నువ్వే శిక్ష వేసినా భరిస్తాను, ఆఖరికి చంపేసినా కూడా అని చెప్తాడు. ఇక అక్కడ వర్క్ చేసే స్టాఫ్స్ గొడవ జరుగుతుండటంతో అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన స్టాఫ్ నుంచి ఒకరు, సార్ అతను చెప్పింది నిజమో కాదో ఒకసారి ఫోన్ చూస్తే తెలిసిపోతుంది కదా. ఒకవేళ అతను అన్నట్లు అందులో ఏమీ లేకపోతే అప్పుడు అతన్ని పోలీసులకు పట్టించి జైలుకి పంపిద్దాం. ఇక అక్కడే వాళ్ళే చూసుకుంటారు. మీరెందుకు వాణ్ణి చంపి ఆ పాపాన్ని మూట కట్టుకోవడం అని చెప్తారు. ఇక అందరూ కూడా అవును సార్, ఫోన్లో అతని ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయో లేదో చూస్తే అర్థమవుతుంది అని చెప్పడంతో, ఇది మీకు సంబంధించిన విషయం కాదు, మీరందరూ సైలెంట్గా ఉండండి అని కోప్పడతాడు విశ్వ. ఇదంతా ముందే తెలిసిన మధు అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి, ఏంటి బావా ఇక్కడేం జరుగుతుంది? మన కంపెనీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ అయిన వినోద్ని ఎందుకు కోప్పడుతున్నావు బావా? అతనే తప్పు చేశాడు అని అడుగుతుంది. అప్పుడు వినోద్, చూడండి మధు గారు, నేనెంత చెప్పినా నా మాట నమ్మట్లేదు. ఈ అమ్మాయి కావాలని నా ప్రైవేట్ ఫొటోస్ని తీసి నన్ను తనతో కలవమని బ్లాక్మెయిల్ చేస్తుంది. కానీ విశ్వ ఆ మాట నమ్మట్లేదు. ఆ అమ్మాయి గురించి తెలియక ఆ అమ్మాయి చెప్పింది నిజమే అని అనుకొని నన్ను తప్పు పడుతున్నాడు అని అంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ మధుకి చెప్తాడు. అప్పుడు మధు తన మనసులో, భలేగా దొరికావే, ఇప్పుడు దీనిని అడ్డుపెట్టుకొని కంపెనీ నుంచి వెళ్ళగొట్టేలా చేయాలి. తర్వాత బావ మనసులోంచి కూడా పంపించేసేయాలి అని అనుకుంటుంది. ఎప్పటి నుంచో మన కంపెనీలో నమ్మకంగా వర్క్ చేస్తున్న వినోద్ని నమ్మకుండా నిన్నగాక మొన్న వచ్చిన ఆ వర్ష మాటలు నమ్మి వినోద్ని అనుమానిస్తున్నావా? ఒకవేళ నీకు అతను చెప్పింది అంతగా నమ్మబుద్ధి కాకపోతే ఆ వర్ష ఫోన్ చెక్ చేస్తే అర్థమవుతుంది కదా, ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో అని చెప్తుంది. ఇక విశ్వ, నాకు నా వర్ష మీద నమ్మకం ఉంది, కానీ మీ అందరికి కూడా తను చెప్తుంది నిజమే అని తెలియజేస్తాను. దానికోసం వర్ష ఫోన్ని చెక్ చేస్తాను. కానీ ఒకవేళ వీడు చెప్పినట్టు ఏమీ లేకపోతే మాత్రం వీడిని ఇక్కడే చంపి పాతరేస్తా అని చెప్తాడు. ఇక వర్ష ఫోన్ తీసుకొని తన ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ వీడియోస్ చూసి షాక్ అయిపోతాడు విశ్వ. ఇక విశ్వ అలాగే షాక్తో ఉండిపోతాడు. అప్పుడు మధు, ఏంటి బావా వినోద్ చెప్పినట్టు అందులో ఫొటోస్ ఉన్నాయా అని అడుగుతుంది. అప్పుడు విశ్వ ఏ సమాధానం చెప్పలేకపోతాడు. ఏంటి బావా అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు, ఏది ఒకసారి వర్ష ఫోన్ ఇవ్వు ఇటు అంటూ విశ్వ చేతుల్లోంచి ఫోన్ లాక్కుంటుంది. ఇక అందులో వినోద్ చెప్పినట్టు వినోద్ యొక్క ప్రైవేట్ ఫొటోస్ ఉండడంతో, చీచి ఏంటి వర్ష ఇది, నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు. ఇలా ఒకరి ప్రైవేట్ ఫొటోస్ని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తావని అసలే అనుకోలేదు. నీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే బయట చాలామంది దొరుకుతారు. ఇలా కంపెనీలో నమ్మకంగా వర్క్ చేస్తున్న వాళ్ళ మీద నిందలు వేసి
వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీయాలని చూస్తున్నావా? నీలాంటి దాన్ని ఇంకా ఈ కంపెనీలో ఉండనిస్తే మా కంపెనీకే చెడ్డ పేరు వస్తుంది. మర్యాదగా నీ అంతట నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో, మెడబట్టి గెంటేయకముందే అని చెప్తుంది. అప్పుడు వర్ష, నాకు నిజంగా ఏం తెలియదు. నా ఫోన్లోకి ఆ ఫొటోస్ ఎలా వచ్చాయో నాకు నిజంగా తెలియదు. నేనే తప్పు చేయలేదు. నేను చెప్తుంది నిజం. ఆ దేవుడి ప్రమాణంగా చెప్తున్నాను. ప్లీజ్ నన్ను నమ్మండి అని చెప్తుంది. అప్పుడు విశ్వ, మధు, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. వర్ష ఫోన్లో ఫొటోస్ ఉన్నంత మాత్రాన తనే ఆ ఫొటోస్ తీసిందన్న గ్యారెంటీ ఏంటి? సరే, ఒకవేళ తీసిందే అనుకుందాం. అక్కడ ఈ వినోద్ ఎవరో ఒక అమ్మాయితో అంత క్లోజ్గా ఉన్నాడేంటి? ఇది ఆఫీస్ అనుకుంటున్నారా? లేదా పార్క్ అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి. ఇదేమీ మీ ఇల్లు కాదు. ఈ విశ్వవర్మ కంపెనీ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. జాగ్రత్త అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విశ్వ వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడి స్టాఫ్ అంతా కూడా వర్ష గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మధు, ఛ, బావేంటి, దానిని కంపెనీ నుంచి వెళ్ళగొడతాడు అనుకుంటే ఇలా రివర్స్ తిరిగాడేంటి, అంతా ఆ ఇడియట్ వల్లే అని మనసులో అనుకుంటూ కోపంగా వినోద్ని చూస్తుంది. ఇక వాళ్ళంతా తన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండటంతో ఇక అక్కడ ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వర్ష. ఇక తను అక్కడి నుంచి రూమ్కి వస్తుంది. తను తన రూమ్లోకి వెళ్ళి అలాగే కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తన రూమ్మేట్ అయిన మంజు ఆ విషయం తెలిసి, ఏంటి వర్ష ఇదంతా, నువ్వు ఆ వినోద్ గాడి ఫొటోస్ తీయడం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు వర్ష, లేదు మంజు, నేను ఆ వినోద్ ఫొటోస్ తీయలేదు. అసలు నా ఫోన్లోకి ఆ ఫొటోస్ అసలు ఎలా వచ్చాయో నాకు తెలియదు మంజు అని చెప్తుంది. అప్పుడు మంజు, నీకు తెలియకుండా నీ ఫోన్లోకి ఆ ఫొటోస్ ఎలా వస్తాయి వర్ష? అసలు అక్కడ ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అని అడుగుతుంది. అప్పుడు వర్ష, నేను లంచ్ టైంలో లంచ్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ హాల్ నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తుంటే లంచ్ టైంలో ప్రాజెక్ట్ హాల్లో ఎవరున్నారో చూద్దామని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ అయిన వినోద్, అలాగే ఎవరో ఒక అమ్మాయి ఉంది. తను ముందుండటంతో నాకు తన ఫేస్ కనిపించలేదు. వినోద్, ఆ అమ్మాయి చాలా క్లోజ్గా ఉండటంతో ఇక అక్కడి నుంచి వచ్చేసాను. అంతేకాని వాళ్ళిద్దరిని నేనే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేదు మంజు అని చెప్తుంది. అప్పుడు మంజు, అవునా, అక్కడ మ్యాక్సిమం ఎన్ని నిమిషాలాగావు అని అడుగుతుంది మంజు. అప్పుడు వర్ష, ఒక 10 to 15 మినిట్స్ ఆగి ఉంటాను. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చే ముందు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు ఆ కాల్ చేసింది ఎవరో అని కూడా చూడకుండా ఆ కాల్ని కట్ చేసేసాను. తర్వాత అక్కడి నుంచి వచ్చేసాను. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత నా దగ్గరికి వినోద్ వచ్చాడు. వచ్చి ఫొటోస్ వీడియోస్ బాగా వచ్చాయా, మర్యాదగా ఆ ఫొటోస్ వీడియోస్ నాకు ఇచ్చేసేయ్ అని అడిగాడు. కానీ నేను ఏ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేదు కాబట్టి నాకు ఏ ఫొటోస్ తెలియదు, నేను మిమ్మల్ని ఏ ఫొటోస్ తీయలేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వచ్చేసాను. మళ్ళీ ఇవాళ నన్ను తన క్యాబిన్కి పిలిచి తన సిస్టమ్ వర్క్ చేయట్లేదు, ఏం ప్రాబ్లం ఉందో చూడమంటే చూద్దామని వెళ్ళాను. సిస్టమ్ చూస్తుంటే వెనుక నుంచి నన్ను అసభ్యకరంగా టచ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు, ఏం చేస్తున్నారు సార్, నన్ను వదలండి అని ఎంత ప్రాధేయపడినా వదలకపోయేసరికి ఇక నా బలాన్నంతా ఉపయోగించి తోశాను. ఇక ఇలా గొడవ జరుగుతున్నప్పుడే ఇక అక్కడికి విశ్వసార్ వచ్చారు. ఇక ఆ తరువాత అంతా నీకు తెలిసిందే అని చెప్తూ ఏడుస్తుంది. అప్పుడు మంజు, అవునా, ఇంత జరిగిందా? ఇంత జరుగుతుంటే మరి నిన్నే ఎందుకు చెప్పలేదు నాకు వర్ష అని అడుగుతుంది. అయినా
ఇదంతా చూస్తుంటే నాకెందుకో ఎవరో కావాలని చేసినట్టుంది. ఎందుకంటే అతను నీ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఈజీగా ఫొటోస్ డిలీట్ చేయొచ్చు. అలా కాకుండా నిన్ను తన క్యాబిన్‌కి పిలిచి మరీ బలవంతం చేయబోయాడంటే ఎందుకో నాకు డౌట్‌గా ఉంది అని చెప్తుంది. అప్పుడు వర్ష, ఏమో మంజు, అసలు నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది. ఇక మంజు వర్ష మూడ్ని మార్చాలని, సరే అయిందేదో అయిపోయింది, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం గాని, నాకు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, పద అర్జెంటుగా ఒక పట్టు పడదాం అని వర్షకు చెప్తుంది. కానీ వర్ష మాత్రం, లేదు మంజు, నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను, నువ్వెళ్ళి ఇప్పుడు తినేసేయ్ అని చెప్తుంది. అప్పుడు మంజు, అదేం కుదరదు, ఇద్దరం కలిసి తిందాం, నువ్వు మార్నింగ్ నుంచి అసలు సరిగ్గా ఏం తినలేదు, చూడు ముఖమంతా ఎలా పీక్కుపోయిందో, పద తిందామని చెప్తుంది. అయినా కూడా వర్ష, లేదు మంజు, నేను కాసేపు అయ్యాక తర్వాత తింటాను, నువ్వెళ్ళి ఇప్పుడు తినేసేయ్ అని అంటుంది. అప్పుడు మంజు, లేదు నువ్వొచ్చేదాకా నేను కూడా ఏమీ తినను, తింటే ఇద్దరం కలిసి తిందాం, అసలే నేను ఆకలికి ఓర్చుకోలేనని నీకు తెలుసు, ఇక నీ ఇష్టం అని చెప్పి వర్ష దగ్గరే అక్కడే కూర్చుంటుంది. ఇక వర్ష మంజు ఎంత చెప్పినా వినదని అర్థమై, సరే పద అని చెప్తుంది. అప్పుడు మంజు, ఆ పద పద అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి డిన్నర్ చేస్తారు. ఇక డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మంజు, దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో, జాగ్రత్త, గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్కి వెళ్తుంది. ఇక వర్ష సరే అని చెప్పి తన రూమ్కి వచ్చి పడుకుందామని చూస్తుంటే ప్రొద్దున జరిగిన ఆ సంఘటననే పదే పదే గుర్తుకు వస్తూ ఉంటుంది. అందువల్ల వర్ష చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతుంది. ఇక అప్పుడే విశ్వ తనకి ఫోన్ చేస్తాడు. వర్ష ఎలా ఉందో, తను ప్రొద్దున జరిగిన సంఘటన నుంచి కోలుకుందో లేదో అని అనుకుంటూ ఫోన్ చేస్తాడు. ఇక వర్ష ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు విశ్వ, హలో వర్ష, ఏం చేస్తున్నావు, ఏమైనా తిన్నావా అని అడుగుతాడు. అప్పుడు వర్ష ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అప్పుడు విశ్వ, హలో వర్ష, ఏమైంది, మాట్లాడవేంటి అని అంటాడు. అప్పుడు వర్ష, ఏం మాట్లాడమంటారు సార్, మీరు కూడా నన్ను నమ్మట్లేదు కదా, అందరిలాగే మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.